సార్ అందరూ ఆలోచించింది ఏంటంటే రివర్స్ లో చెప్పి తగలడు. జగన్ గెలవకూడదు అనేదే ఆలోచించారు. మేము గెలవాలి అనుకుని కాదు, మాలో ఎంతమంది జగన్ గెలవకూడదు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాము? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి సభకి, సిద్ధం సభకి అసలు ఇసుకేస్తే రాలని జనాలు వచ్చారు. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇదిగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. ధైర్యంగా ఉండు. ఏం చేశారు? ముంచేశారు కాదు, వీళ్ళు మమ్మల్ని, నువ్వే కదరా మమ్మల్ని ముంచావు, మేమేం చేస్తాం చూపిస్తావా? ఎవడైనా కాదంటే ఈ మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. అందరినీ ముంచేశారు అంటే నమ్మించి మోసం చేశారు. మోసం చేస్తున్నాడు బాగుపడ్డా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి పెద్ద ముఖ్యమంత్రి, అసలు డబ్బులే లేవు, వేసుకోవడానికి షూస్ లేవు అని చాలా అన్నారు. ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం కదా. నాకు అసలు ఏం లేదు, నేను ఫోన్ కూడా వాడను, నాకు అసలు సిమ్మే లేదని అన్నారు కదా. మరి డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి, లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా లేదని అన్నారు కదా. మరి ఈ కోట్లన్నీ ఎక్కడ పెట్టాడు ఈయన? అందుకే కదా 30 లక్షల రూపాయలు కమోడు ఆయన కూర్చునేది. జగన్ మామయ్య ఆయన బాత్రూమ్ కూర్చునేది 30 లక్షల రూపాయలు కమోడ్. అది కమోడ్, అది జస్ట్ 30 లక్షలు. అంత మా కటిక పేదరికం. అయ్యి బాబాయ్. నేను వైజాగ్ వాడిగా నేను రిషికొండను చూసి నాకు 2 కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది చెప్పాలంటే. రిషికొండ చూసి మేము ఆడుకున్న ప్లేస్ అవన్నీ, ఆ ప్రదేశాలన్నీ పచ్చగా బ్రహ్మాండంగా ఉండే దాన్ని తవ్వేసి అసలు అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేసి ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒక కొండకి బెడ్షీట్ వేసి కప్పేయగలిగిన వాడు జనాలు ఎంతసేపు? బెడ్షీట్ వేసాడు, అక్కడక్కడ ముసిగేసాడు, కళ్ళు కప్పేశాడు. బేసిక్గా నేను చాలా మంచోనండి, అవదండి. మరి అంత అసలు ఎందుకు ఈ డబ్బు కోసం ఇంత దిగజారిపోతాడని అసలు మంచోడు నేను చెప్పినా మీకు. ప్రజలు కూడా మాకేదో ఇస్తున్నాడు అని భ్రమపడకుండా నేను మంచోడిని కాదు,